సంక్రాంతికి ఇంటికెళ్లే వారి కోసం గుడ్ న్యూస్. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం 2400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే జనవరి 9 నుంచి 13 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. టాటా గ్రూప్ కంపెనీల అధినేత లెజెండరీ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా పుట్టినరోజు ఈ రోజు. ఈయన 85 సంవత్సరాల నుండి 86లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రపంచ దిగ్గజాలన్నీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడము నిరాశను కలుగజేస్తుంది. బంగాళాఖాతం సముద్ర ప్రాంతంలో నీటిని నిల్వ చేయడానికి తీర ప్రాంతం రిజర్వాయర్ను నిర్మించడం ద్వారా బ్రహ్మపుత్ర మరియు గంగా వంటి నదులలో నీరు నిలిచిపోవడం వలన ఉపనదులు ఎండిపోతాయి. దీని వలన మన భారతదేశానికి చాలా ముప్పు ఉంది. ఒసాము సుజుకి జనవరి 30, 1930న జన్మించారు. ఈయన ఒక జపనీస్ వ్యాపారవేత్త మరియు సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్. ఈయన 1978 నుండి కంపెనీకి ప్రెసిడెంట్, చైర్మన్ గా సీఈఓగా ఉన్నారు. ఈయన డిసెంబర్ 25, 2024న మరణించారు.